ఫ్రెండ్స్, ఇండియాలో ఏం జరుగుతోంది? ఇండియా యుద్ధానికి సిద్ధమవుతోంది. జైసల్మేర్లో సైరన్ టెస్టింగ్ జరుగుతోంది. జోధ్పూర్, శ్రీనగర్, అదంపూర్ ఎయిర్పోర్ట్స్ 30 రోజుల వరకు షట్ డౌన్ అయ్యాయి. పీఎం మోడీ గారు చీఫ్ మినిస్టర్స్తో ఒక మీటింగ్ చేశారు. ఆ తర్వాత అజిత్ దోవల్ గారు ఒక హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ కండక్ట్ చేశారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మిగతా మినిస్టర్స్తో ఒక మీటింగ్ చేశారు. ఈ వార్తలన్నీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి. ఆర్మీ చీఫ్ జగన్నాథ్ టెంపుల్కి వెళ్లారు. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ గారు గురుద్వారాకు వెళ్లారు. అసలేం జరుగుతోంది? పీఎం మోడీ గారు వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతోంది, ఇటువంటి సంక్షోభంలో అందరూ యూనిటీతో ఉండాలి అని చెప్పి పిలుపునిచ్చారు. నిన్న మసూద్ అజర్ తమ్ముడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డిలీట్ చేశారు. 72 స్ట్రీట్స్కు షిఫ్ట్ చేశారు. వాట్స్ హ్యాపెనింగ్? ఇన్ బిట్వీన్ పాకిస్తాన్ యుఎస్ఏ తరపున ఇరాన్ వార్ మీడియేషన్ చేస్తోంది. వాషింగ్టన్ అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటోందో తెలుసా? ఒకవేళ రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం కనుక వస్తే ఈసారి ఇండియాకు డిప్లొమాటిక్గా సపోర్ట్ చేసేది లేదు అని అమెరికా చెబుతోంది. అసిమునీర్ పాక్లో ఉన్న షియా ముల్లాలకు వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్పై అంత ప్రేమ ఉంటే ఇరాన్కు వెళ్ళిపోండి అంటున్నాడు. ఈ మొత్తం ఇష్యూలో ఒక చోట డాట్ కనెక్ట్ అవుతోంది. ఈ మార్చ్ 26 రోజు రా అండ్ ఐబీ హెచ్చరికలు జారీ చేశారు. భారత్లోని బార్డర్ ఏరియాస్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఐఈడీ అటాక్స్ అండ్ ఒకేసారి డ్రోన్ స్ట్రైక్స్ లేదా సూసైడ్ అటాక్స్ ప్లాన్ చేస్తోంది అని చెప్పి ఇంటెల్ వచ్చింది. లష్కరే తోయబా ఆధ్వర్యంలో ఢిల్లీలోని క్రౌడెడ్ ఏరియాస్లో చాందనీ చౌక్ దగ్గరున్న టెంపుల్స్పై, కల్కాజీ, అక్షర్ధామ్, ఛత్రపూర్ టెంపుల్స్ పై దాడి చేయడానికి కుట్ర జరుగుతోంది అని ఇంటెల్ వచ్చింది. లష్కరే ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసి విచారించారు. అండ్ హాలిడే సీజన్స్ కాబట్టి దేవీ దేవాలయాలపై దాడి చేయడానికి కుట్ర చేస్తున్నామని చెప్పి ఒప్పుకున్నాడు. షబ్బీర్ అహ్మద్ బంగ్లాదేశ్ నుండి కోల్కతాలో చొరబడ్డాడు. ఒక హైడౌట్ను ఐడెంటిఫై చేసి కుర్రాలను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతున్నాడు. ఇతని దగ్గర 1500 రూపీస్ బాంగ్లా టాకా, 5000 పాకిస్తానీ రూపీ అండ్ 3000 ఇండియన్ కరెన్సీ దొరికింది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో షబ్బీర్ అహ్మద్ను ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఇతను పాకిస్తాన్లో ఉన్న లష్కర్ హ్యాండ్లర్ అయిన అబూ హుఫైజాతో, సుమామా బబ్బర్తో కోఆర్డినేట్ చేస్తున్నాడంట. షబ్బీర్ అహ్మద్ను 2007లో కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు షబ్బీర్ అహ్మద్ డైరెక్ట్గా జాకీర్ రెహమాన్ లాక్వీతో కోఆర్డినేట్ చేసేవాడు. జాకీర్ రెహమాన్ ఎవరో తెలుసా? 2008 ముంబై అటాక్స్ యొక్క మాస్టర్ మైండ్. काफी पेंस्टेकिंगली काम किया और इसी 10:30 के आसपास गाजीपुर के एरिया से अरेस्ट किया है. स्पेशल सेल की टीम को लीड डीसीपी पवन त्रिपाठी और उनके साथ इंस्पेक्टर सुनील और इंस्पेक्टर धीरज कर रहे थे. इस टीम ने काफी पेंस्टेकिंगली काम किया और इसी टीम ने पिछले महीने 8 लोगों को गिरफ्तार किया था इस मॉड्यूल के, जिसमें 7 बांग्लादेश नेशनल थे और एक उमर फारूक था जो कि इंडियन नेशनल था, मालदा का रहने वाला था. शब्बीर अहमद लोन बांग्लादेश में बेस्ड था और इसने हथियारा करके एक जगह है कलकत्ता में. కట్ చేస్తే ఇండియన్ నార్థన్ కమాండర్ వెస్ట్ ఏషియాలో యుద్ధం స్టార్ట్ అయింది, మనం అందరం అలర్ట్గా ఉండాలి అని చెప్పి హెచ్చరించిన ఒక వీడియోను చూడండి. युद्ध के असीम वातावरण और कैनेटिक नॉन कैनेटिक क्षेत्र में बढ़ती हुई संभावनाओं के बीच हमें सतर्क रहना होगा. देश की सीमाओं की सुरक्षा और आतंकवाद की लड़ाई में ఇటువంటి సమయంలో పాకిస్తాన్ ఇండియాపై ఎందుకు ఉగ్రదాడి చేయాలి అనుకుంటోంది అంటే, ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ ఎవరి తరపున మీడియేషన్ చేస్తోంది? అమెరికా తరపున. ఫిబ్రవరి 28 రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షియా ముస్లిమ్స్ యొక్క మత గురువైన, అంటే వాళ్లకు దేవుడు లాంటి అలీ ఖమేనీ గారిని ఎవరు చంపారు? యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ కలిసి చంపారు. బాధతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షియా ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేశారు. ఈవెన్ ఇండియాలో కూడా ప్రొటెస్టులు జరిగాయి. సేమ్ పాకిస్తాన్లో ఉన్న షియా ముస్లిమ్స్ అక్కడ ఉన్న యుఎస్ఏ ఎంబసీస్ పై దాడి చేశారు. పాక్లో ఉన్న షియా ముల్లాలు పాక్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. అలీ ఖమేనీను చంపిన తర్వాత కూడా పాక్ ఇరాన్ తరపున యుద్ధంలో దిగలేదు. యుఎస్ఏతో పాక్ ఇంకా మంచి రిలేషన్స్ ను మెయింటైన్ చేస్తోంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావల్ పిండిలో ఉన్న అమెరికన్ బేసెస్ లో ఇంకా అమెరికన్ సైనికులు స్టేషన్ అయి ఉన్నారు. ఇప్పుడు కూడా యుఎస్ఏ లాజిస్టిక్ కోసం పాకిస్తాన్ను వాడుకుంటోంది. పాయింట్ నెంబర్ 2, గాజా పీస్ అకార్డ్లో షెహబాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ తమ సైనికుల్ని గాజాలో కూడా దింపడానికి రెడీగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు ఐ లవ్ అసీం మునీర్, ఐ లవ్ షెహబాజ్ షరీఫ్ అని స్టేట్మెంట్లు ఇచ్చాడు. పాక్ సున్నీ ప్రభుత్వం అలీ ఖమేనీను చంపిన డొనాల్డ్ ట్రంప్తో రాసుకొని పూసుకొని ఉండడం షియా ముల్లాలకు నచ్చడం లేదు. అలీ ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్ స్ట్రాంగ్గా స్టేట్మెంట్స్ ఏవి ఇవ్వలేదు. యుఎస్ఏ దౌత్యవేత్తలను పాకిస్తాన్ నుండి గెంటేలేదు. అలీ ఖమేనీ మరణం తర్వాత పాక్లో ఉన్న షియా ముస్లిమ్స్ తిరుగుబాట్లు చేశారు. పాక్ ఆర్మీ ప్రొటెస్టర్స్ను అణిచివేయడానికి టియర్ గ్యాస్ను ప్రయోగించాల్సి వచ్చింది. అండ్ ప్రొటెస్ట్ను అణిచివేసే సమయంలో 60 మంది షియా ముస్లిమ్స్ చనిపోయారు. అసీం మునీర్ రావల్పిండిలో
షియా ముల్లాలు అండ్ స్కాలర్స్తో జరిగిన ఒక మీటింగ్లో ఏమంటాడో తెలుసా? మీకు అలీ ఖమేనీపై అంత ప్రేమ ఉంటే ఇరాన్కు వెళ్ళిపోండి అంటాడు. అక్కడ ఎవరో చనిపోయారో అని చెప్పి పాకిస్తాన్లో ప్రొటెస్టులు చేయొద్దు, ఇక్కడి ఆస్తులను ధ్వంసం చేయొద్దు అని హెచ్చరించాడు. బై ద వే, అసీం మునీర్ సున్నీ ముస్లిం. పాకిస్తాన్లో దాదాపు 90% సున్నీ ముస్లిమ్సే ఉన్నారు అండ్ షియా ముస్లిమ్స్ 10% మాత్రమే ఉన్నారు. దీని తర్వాత షియా ముల్లాలు ఫీల్ అయిపోయారు. ఈ స్టేట్మెంట్ డిస్మిసివ్గా, ఇన్ఫ్లమేటరీగా, సబ్మిసివ్గా, ఇన్సల్టింగ్గా ఉంది. మమ్మల్ని దేశం నుండి వెళ్ళిపో అంటావా, నీకెన్ని గుండెలు అని అసీం మునీర్ను స్పాట్లో పెట్టారు అనమాట. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేద్దాం. ఆపరేషన్ సింధూర్లో ఇండియా నుండి పాకిస్తాన్ను కాపాడడానికి డొనాల్డ్ ట్రంప్ ఫేక్గా సీజ్ ఫైర్ చేశాడు. సెప్టెంబర్ 2025లో పాకిస్తాన్ అండ్ సౌదీ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. దిస్ మీన్స్ సౌదీపై దాడి జరిగితే పాకిస్తాన్ ఆటోమేటిక్లీ యుద్ధ భూమిలో దిగాలి. రీసెంట్ గా ఇరాన్ సౌదీ యొక్క ప్రిన్స్ సుల్తాన్ బేస్ పై దాడి చేసింది. రియాద్ పై ఎన్నో మిజైల్స్ ను ఫైర్ చేసింది. డెఫినెట్ గా యుద్ధం కనుక ఎస్కలేట్ అయితే పాకిస్తాన్ యుద్ధ భూమిలో దిగాల్సి వస్తుంది.